హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను జొన్న పిండి, గోధుమ పిండి అట్టేస్తున్నానండి. దానికి కావాల్సింది ముందుగా గోధుమ పిండి, జొన్న పిండి ఏసేసుకొని కొంచెం ఉప్పు సరిపడంత ఉప్పేసానండి. చిన్న అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఏసేసుకుంటాను సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా ఏసుకొని అల్లం ముక్కలు ఏసేసాను. కొంచెం వంట సోడా ఏసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా ఇట్లా మన చేతిలో అయినా నలిపేసుకోవచ్చు, లేకపోతే రోట్లో దంచేసుకున్నా బాగానే ఉంటుంది. ఏసేసుకొని ఇప్పుడు సరిపడంత నీళ్ళేసుకొని మన దోస పిండి ఎలా కలుపుకుంటే అలా కలుపుకుందామండి. చక్కగా అంతా కలిపేసుకొని పెన్నం పెట్టేసుకొని వెంటనే వేసేసుకున్నాను. నేను లేట్ చేయకుండా, లేట్ అయిపోయింది కొద్దిసేపు నానబెట్టుకున్న బాగానే ఉంటుంది. నేనైతే వెంటనే దోశ వేసేసుకుంటున్నా. చక్కగా దోశ బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మన అందులో జొన్నపిండి చాలా హెల్తీది కదండి. ఇప్పుడు ఈ మధ్యకాలం మనం జొన్నలతోనే అన్నీ చేసుకుంటున్నాం కదా, జావలని, రొట్టె అని అట్లా. మునగాకు చాలా మంచిది. నేను మొన్న మునగాకు, గోధుమ పిండి, జొన్నపిండి అట్టు వేసినప్పుడు మునగాకు పైన ఇప్పుడు కారప్పొడి ఎలా వేస్తామో అలా వేస్తానండి. దానికి ఒక కామెంట్ వచ్చింది, ఇది తింటారా అని. కానీ అంటే వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మరి సరదాగా పెట్టారా లేకపోతే సీరియస్గానే వాళ్ళకి తెలియదేమో అనుకుని నేను నెక్స్ట్ మళ్ళీ ఈసారి వేసినప్పుడు చూపిద్దాం అనుకున్నా. ఈరోజైతే మునగాకు వేయట్లేదు, కారప్పొడి వేసేసాను. కానీ చాలా బాగుంటుందండి. మునగాకు చాలా మంచిది హెల్త్కి. మరి వాళ్ళకి ఆ సంగతి తెలుసో తెలియదు నాకు తెలియదు. జొన్నపిండి అదే విధంగా మంచిది, రెండు మంచిదే. కానీ మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే పొడి చేసి పెట్టుకుంటా, ఆకులు ఎండబెట్టి పెట్టుకుంటా. చేతులు వేసి వేసుకుంటే ఆ వేడికి మనకి నూనె వేసుకొని కారప్పొడి వేస్తే కమ్మగా ఉంటుందండి. ప్లీజ్ ఎవ్వరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి